జూబ్లీస్ లో ఏం జరుగుతుంది, జూబ్లీస్ లో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారా, లేకపోతే బీజేపీ పార్టీకి పట్టం కడతారా అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు కూడా పనిచేస్తున్నారు, చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనే దానిపై కూడా తెలిసే ఉంటుంది, మీకు చూస్తూనే ఉన్నారు, మీరు క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఎట్లుండబోతుంది ఇప్పుడు ఎలక్షన్ అనేది టఫే ఉంటది, మరి ఈజీ ఎలక్షన్ అనేది కాదు. ఓవర్ ఈజీ కూడా తీసుకోవద్దు. బికాస్ బై ఎలక్షన్ ఎప్పుడు టఫే ఉంటది. అందరు దృష్టి ఈ ఎలక్షన్ మీద ఉంటుంది, ఎమ్మెల్యేస్ కానీ అందరూ. సో అట్లా అనేది చాలా టఫ్ ఎలక్షన్ అయిపోతుంది. ఇంకా ఏమంటే ఇప్పుడు మనకు జూబ్లీస్ మనం చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడు చాలా తక్కువ పడుతుంది. ఈ ప్రయత్నం ఏమంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెడితే పెంచగలిగితే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే అది ఉంటుంది, అవకాశం ఉంటుంది. బికాస్ చాలా టైట్ ఎలక్షన్ లో మనకు కొన్ని ఓట్స్ న్యూ ఓటర్స్ యాడ్ అయిపోతే ఆ పార్టీకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. మీరు చూసిన వారికి ఇంతవరకు క్యాంపెయిన్ చేశారు, ప్రతి ఒక్కరు కూడా కలిశారు, వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు అడిగారు, ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, మరి రేవంత్ రెడ్డి వచ్చాక ఎట్లుంది అనే దాన్ని కూడా మీరు చాలా వరకు కూడా చాలా మంది కూడా ప్రశ్నించారు. ఏ పార్టీ గెలవబోతుంది జూబ్లీస్ ఎన్నికలు? ఇక్కడ క్యాంపెయిన్ అనేది రెండు విధాలుగా నడుస్తున్నాయి. ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ ఒకటి నడుస్తుంది, టీఆర్ఎస్ బాగా నడిపిస్తుంది. అది నేను మెచ్చుకుంటా. వాళ్ళ సోషల్ మీడియా టీమ్ మంచిగా ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేసుకుని, ఏఐని యూజ్ చేసుకుని మంచి ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ లో అయితే టీఆర్ఎస్ కి 100% మార్క్స్ ఇస్తారు. కానీ గ్రౌండ్ లో వస్తే అది మాత్రం కనిపిస్తలేరు. మీరు 10 years ఇక్కడ ఉండి, ఒక 10 years గవర్నమెంట్ నడిపించి 12 years మీ ఎమ్మెల్యే ఉంటే కూడా మీరు అభివృద్ధి చేయకుండా ఈ రోజు సోషల్ మీడియాలో ఒక సానుభూతి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. సో అది ప్రజలు ఎప్పుడు దాకా అది నమ్ముతారు. ఇప్పుడు మీరు 15 years 12 years చేయని పని నెక్స్ట్ 3 years చేస్తామని జనాలకి అంటున్నారు. అది జనాలు అంతా పిచ్చోలు కాదు నమ్మనికి. ఇప్పుడు మీరు అభివృద్ధి ఇప్పుడు అంటున్నారు అంటే మీకు 15 years 12 years అభివృద్ధి గుర్తురాలి. ఈ రోజు నవీన్ యాదవ్ క్యాండిడేట్, లోకల్ క్యాండిడేట్, ఆయన పదవేలు లేకున్నా కూడా చాలా మంచి పనులు చేశారు, చాలా మందికి హెల్ప్ చేశారు. స్వచ్ఛందంగా ఎన్జిఓలు పెట్టి చదువు మీద ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన కూడా ఎడ్యుకేట్ ని అభివృద్ధి చేయాలి. మహిళల కోసం చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఒక పదవిలో లేకుండా కూడా ఒక మంచి లోకల్ మంచి 24/7 అవైలబుల్ మంచి ప్రజలు ఆ ఆలోచన మీద ఉన్నారు. మేము ఇటువంటి మనిషికి ఓటు వేస్తామా, లేకపోతే 12 years మనం చూసిన పార్టీ, 12 years మనం చూసిన క్యాండిడేట్, ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి ఇంకొక మంచి, ఆమె పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు, ఎట్లా చేయాలి అవగాహన లేదు. ఆమె చుట్టుపక్కల కొంతమంది ఎక్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 11 దాకా ఉంటారు, 14 దాకా ఉంటారు మాక్సిమం. దాని తర్వాత వాళ్ళు ఉండరు. సో అప్పుడు వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు జూబ్లీస్ లా ఒక ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీ మేనేజ్ చేయాలంటే మనిషి స్వయంగా అవైలబుల్ ఉండాలి. అది నవీన్ యాదవ్ దగ్గర ఉంది. ఆయన రేపు ఎమ్మెల్యే అయితే 24 hours ఇల్లు ఎక్కడ ఊరలు పోవచ్చు, ఏమైనా పని చేయించుకోవచ్చు. అక్కడ ఆ పరిస్థితి ఉండవు. 100% 14 తర్వాత ఆ పరిస్థితి ఉండవు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఏం చేయలేదు అని చెప్తున్నారు. 12 సంవత్సరాల క్రితం దాకా కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయినారంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటింది, 3 ఏళ్ళు కూడా వస్తుంది. ఆ 3 ఏళ్ల దాంట్లో కూడా 6 గ్యారెంటీలు అమలు చేశారని ఒప్పుకుంటారా, లేకపోతే 6 గ్యారెంటీ ఇంకా అమలు చేస్తారని చెప్తారా, లేకపోతే నవీన్ యాదవ్ గారు ఓనుగా చేస్తారా, లేకపోతే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ కలిసి పోరాటం చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఒక పాలసీ మ్యాటర్స్. 6 గ్యారెంటీలు ఇచ్చేది వచ్చి జూబ్లీస్ కే కాదు, అది ఆల్ ఓవర్ తెలంగాణ 119 అసెంబ్లీస్ కోసం అది హామీ. దాంట్లో కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతాయి. ఇప్పుడు మనం అసెంబ్లీ టర్మ్ ఒక గవర్నమెంట్ కి 5 years టర్మ్ ఇచ్చినాము. 5 years తర్వాత ఎలక్షన్ అయితే అప్పుడు అసెస్మెంట్ అవుతాయి, మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినారు, ఎన్ని హామీలు అయినా దాని మీద ప్రజలు ఓటు ఇస్తారు. ఇది జూబ్లీస్ ఎలక్షన్ ఒక స్టేట్ ఎలక్షన్ కాదు, ఒక సీఎం ఫేస్ కోసం ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో గెలుపు ఓడిపితో లాస్ తో మీకు ఎక్కడ గవర్నమెంట్ మీద ఎక్కడ ఎఫెక్ట్ పడదు. ఇది ఏమంటే ఒక ప్రొపగండా ఎలక్షన్ కి రేపు మేము విన్ అయినాము, మేము అది జిహెచ్ఎంసీ కోసం చేస్తారు. కానీ ఈ ఎలక్షన్ తో ఏమైనా గవర్నమెంట్ పడిపోతుందా? ఇప్పుడు 6 మీద కొన్ని హామీలు అయినాయి. బస్ ఫ్రీ అయింది, సన్న బియ్యం వచ్చింది, కరెంట్ యూనిట్ అయినాయి, వేరే కూడా ఉన్నాయి, అవి కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. సో 5 years లో మ్యాండేట్ అన్నప్పుడు 5 years తర్వాత అసెస్ చేస్తే బాగుంటుంది. మీరు 2 years లో అసెస్ మీరు ఎట్లా చేసేస్తారు? మీరు 10 years ఉన్నారు, 10 years లో మీరు అన్ని చేసిన మేనిఫెస్టోలు తీయమంటారా? ఈ 2 సంవత్సరాలు కూడా చూసుకొని, ఈ 2 సంవత్సరాలు కూడా ఒకవేళ మంచి చేయకపోతే వచ్చేసారి నవీన్ యాదవ్ గెలిపిద్దామని అనుకోవచ్చు కదా, ప్రజలు ఆ ఆలోచన కూడా పెట్టుకున్నారు అంటున్నారు. ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అంటే 10 years మనం ఒక ఎమ్మెల్యే చూస్తాం. ఇప్పుడు మీరు అంటే అభివృద్ధి జరగలే, అభివృద్ధి జరుగుతుంది. 10 years డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడ అది ఏమంటే స్లో డౌన్ అవుతుంది. సో 10 years మీరు దాన్ని జూబ్లీస్ ఏరియాలో మీరు స్లమ్స్ లో దాన్ని స్లో డౌన్ చేస్తారు. ఎస్, మీరు ఎక్కడెక్కడో మీరు హైటెక్ సిటీ అటు ఇటు మీరు మంచి మంచి బ్రిడ్జెస్, లైట్లు కట్టి, ఏది మన ఈ కేబుల్ బ్రిడ్జ్లు కట్టి అయినారు, షైన్ అయినారు, అది ఒప్పుకుంటా. కానీ స్లమ్స్ లో మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు కూడా రేమత్ నగర్ స్లమ్ కానీ, లేక ఎర్రగడ్డ, బోరపడ్డ స్లమ్స్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతో వెళ్తేనే నేనే చూపించగలుగుతాను, మీరు కూడా చూసి ఉంటారు. సో అవన్నీ అభివృద్ధి ఎందుకు చేయలేదు అంటే పీపుల్ ఒక బస్తీలో ఉన్న వాళ్ళది నెసెసిటీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 years లో చేయలేకపోయారు అంటే దానికి మీకు ఇంకా 5 years కావాలా, ఇంకెన్ని ఇయర్స్? అంటే ఈ అభివృద్ధి అనేది నవీన్ యాదవ్ గారితో
సాధ్యమవుతుందని అంటారా? 100% అవుతుంది. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా మన నమ్మకం ఏముంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా కొట్లాడి తెచ్చుకుంటారు ఫండ్స్. ఆ సత్తా ఉంది, ఆ దమ్ము ఉంది, యూత్ ఉన్నాడు. ఆయన ఎట్లా అంటే లేదు ప్రజల కోసం పోరాడే మనిషి, పార్టీ కోసం కాదు. పార్టీకి ఎదురుచే కూడా ఫండ్స్ తెచ్చే కెపాసిటీ ఉంది ఆయన దగ్గర, ఆయన తీసుకొస్తాడు. అది మన నమ్మకం ఉంది. జనాలు కూడా అదే అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గురించి. బికాజ్ ఆయన వచ్చిన మంచి బస్తీ నుంచి పుట్టి వచ్చాడు. సో ఆయనకి తెలుసు పబ్లిక్ ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పబ్లిక్ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తెలుసు. అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు 100%. ఫైనల్ గా నవీన్ యాదవ్ గారి తరపు నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీస్ ప్రజలు? నవీన్ యాదవ్ తరఫు నుంచి నేను ఒకటే మాట చెప్తా. ఈజ్ అ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి ఆలోచనతో ఉంటాడు, మంచి బిహేవియర్, మంచి అందరితో ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఉండాలా అని ఒక పద్ధతి తెలిసిన మంచి, ప్లస్ నాలెడ్జ్ ఉన్న మంచి, ఇంకా పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ మంచి. సో ఇటువంటి మనిషికి మనం ఒక్కసారి ఛాన్స్ ఇస్తే, ఆయన పదవీలో లేకుండా కూడా చాలా పనులు చేశారు. ఒక్కసారి మీరు పదవి ఇచ్చి ఒక 3 years ఎసెట్స్ చేసుకుంటే 100% నెక్స్ట్ ఉన్న జనరల్ ఎలక్షన్ లో కూడా భారీ బంపర్ మెజారిటీతో గెలుస్తారు. ఫ్యూచర్ లో కూడా ఆయనే ఉంటారు. బికాస్ అటువంటి మంచి ఉండాలా పాలిటిక్స్ లో, యూత్ ఉండాలా, యూత్ ఉన్న ఒక ఆలోచన ఉండాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.